హాయ్ పిన్ని గారు, బాబాయ్ గారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు మంచి స్నాక్ రెసిపీని తీసుకొని మన ముందుకు వచ్చాను. అదేనండి ఆలూ చిప్స్. చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ఎందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ పోసుకున్న దాంట్లో మనం ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆలుగడ్డలను అందులో వేసుకున్న తర్వాత 1 బై 1 ఆలుగడ్డలను ఒకటొకటిగా శుభ్రంగా నీట్గా బాగా కడగాలండి. ఎందుకంటే ఆలుగడ్డలు అనేటివి భూమిలో పండుతాయి కనుక దానిలో మట్టి అనేది చాలా పేరుకుపోయి ఉంటుందండి. ఇలా పేరుకుపోయి వాటిని మనం నిదానంగా స్లోగా అన్నిటిని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా నీట్గా వాటిని 2 సార్లు మరొకసారి కూడా వాటర్ పోసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎంత కడుక్కుంటే మనకు అంత బాగుంటాయండి ఈ ఆలుగడ్డలు. ఇలా కడుక్కున్న ఆలుగడ్డలను మనం 1 బై 1 తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలండి. చాలా స్లోగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అది చాలా షార్ప్గా ఉంటుందండి. మనకు చేయి తెగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా వాటిని కట్ చేసుకోవాలండి. ఒకటే పరిణామంలో వచ్చే విధంగా బాగా కట్ చేసుకోవాలండి. చూసారా అండి, ఆలుగడ్డలన్నీ ఒకటే పరిణామంలో మనం ఎంత స్మూత్గా ఎంత మృదువుగా వాటిని బాగా కట్ చేసుకున్నామో. ఇలా కట్ చేసుకున్నామో చూడండి, అన్ని కుర్లుగా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా ఆలుగడ్డలు అన్నిటినీ తరిగి పెట్టుకోవాలండి. తరిగి పెట్టుకున్నాక మరొక వైపు గ్యాస్పై బోల పెట్టేసుకొని ఆ బోలలో బాగా వేడెక్కిన తర్వాత అందులో సరిపడినంత మనం ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఎందుకు అంటే ఆలుగడ్డలు అనేవి పచ్చిగా ఉంటాయి కదండి. కావున ఆయిల్ బాగా వేడెక్కిన వెంటనే అందులోకి ఆలుగడ్డలతో తురిమిన చిన్న చిన్న పీసులను వేసుకుంటే త్వరగా వేగడం జరుగుతుందండి. చూసారా అండి, ఇప్పుడు ఆయిల్ బాగా వేగిందండి. ఎలా తెలుస్తుందంటే మనకు చిన్న చిన్న బొరుగులు రావడం జరుగుతుందండి. ఇందులో 1 బై 1 మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను మనం అందులో వేసేసుకోవాలండి. చూసారా అండి, చిప్స్ ఏ విధంగా రెడీ అవుతున్నావో. రోడ్ సైడ్లో ఉండే చిప్స్ లానే రెడీ అవుతుంది కదండి. ఇలా మనం వీటిని ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిగా ఉంటుందండి. రోడ్ సైడ్ చేసే ఈ ఆలు చిప్స్లో వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో కూడా మనకు తెలియదండి. కావున మనం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే మనం వీటిని ఇంట్లోనే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చూసారా అండి, మనకు చిప్స్ కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసేయాలండి. ఎందుకు మూత పెట్టాలంటే ఆలుగడ్డ చిప్స్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి కదండి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు త్వరగా వేగడం జరుగుతుందండి. ఇలా మూత పెట్టి మనకు 2-3 నిమిషాలు వెయిట్ చేయాలండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత మరొకసారి మూత తీసేసుకొని ఇప్పుడు మనం జాలగంట తీసుకొని ఆ చిప్స్ని అటు ఇటు బాగా కలపాలండి. ఒక సైడ్ కాలి మరొక సైడ్ కాలకపోవచ్చు, కావున మనం చిప్స్ని అంతా కాలే విధంగా బాగా కలపాలండి. ఇవి బాగా కాలినాక ఇందులోకి కొద్దిగా కారం ఉప్పు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. చూసారా అండి, కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాయో. రోడ్ సైడ్ షాపులో ఏ విధంగా ఉంటాయో సేమ్ అలానే వచ్చాయి కదండి. కొద్దిగా కష్టపడాలని ఇంట్లోనే చేసుకుంటే మనం ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఆలు చిప్స్ రెడీ అయిపోయింది. ఓకే అండి పిన్ని గారు, బాబాయ్ గారు, బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.